ఒకసారి ఒక డాక్టర్ వద్దకి ఇద్దరు పేషెంట్స్ వస్తారు. ఒకరికేమో బ్రెయిన్ ట్యూమర్ ఉంది, మరొకరికేమో కేవలం ఒత్తిడి వల్ల తలనొప్పి వచ్చింది. కాకపోతే ఇద్దరు పేర్లు ఒకేలా ఉన్నాయి, ఒక అక్షరంలో తేడా కారణంగా ఫైల్స్ మారిపోతాయి. అలా జరగడం వల్ల తలనొప్పి ఉన్న వ్యక్తికి డాక్టర్ ఏం చెప్తాడంటే, నువ్వు చాలా లేట్గా వచ్చావు, నీ బ్రెయిన్ ట్యూమర్ లాస్ట్ స్టేజ్లో ఉంది, ఇక నువ్వు కేవలం 3 నెలలు మాత్రమే బ్రతుకుతావు అని అంటాడు. బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వ్యక్తికి ఏం చెప్తాడు అంటే, మీకు ఒత్తిడి వల్ల తలనొప్పి ఉంది, కేవలం ఒక 2-3 రోజుల్లో తగ్గిపోతుందని అంటాడు. తీరా చూస్తే ఏమైందంటే, తలనొప్పి అని బాధపడుతూ వచ్చిన వ్యక్తి 3 నెలల తర్వాత చనిపోతాడు. ఎందుకంటే నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది, నేను త్వరలోనే చనిపోబోతున్నాను అనే భయంతోనే అతని జీవితం ముగిసిపోతుంది. కానీ బ్రెయిన్ ట్యూమర్తో ఉన్న వ్యక్తి నాకు తలనొప్పి కదా, నేను త్వరలోనే బాగైపోతానని పాజిటివ్గా కాన్ఫిడెన్స్గా ఉంటాడు. కాబట్టి తనకు త్వరలోనే ఆరోగ్యం బాగవుతుంది. దీనినే శాస్త్రవేత్తలు నోసిబో అండ్ ప్లాసిబో ఎఫెక్ట్ అని అంటారు. అంటే ఏదైనా చెడు జరుగుతుందని భయంతో ఆలోచిస్తున్నట్లయితే ఆ భయంతోటే మనం ఆలోచించి మన జీవితం నాశనం చేసుకుంటాం. అంటే అతిగా ఆలోచించి నెగిటివ్గా ఆలోచించి భయపడితే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు. కానీ ఎంత పెద్ద సమస్య ఉన్నా పాజిటివ్గా కాన్ఫిడెన్స్గా నాకు ఏం కాదులే అని అంటే ఎంత పెద్ద రోగమైనా నయమైపోతుంది. మీ ఆలోచనలు మార్చుకోండి, మీ జీవితం మారిపోతుంది. ఈరోజు మనిషి భయం కారణంగా రోజు చచ్చిపోతున్నాడు. ధైర్యవంతుడు ఒకసారి చనిపోతాడు, కానీ పెరుగువాడు బ్రతికున్నన్ని రోజులు ప్రతిరోజు చనిపోతూనే ఉంటాడు.